నమస్తే అండి, నేను రజాక్. నాన్ వేసిన ఒక వీడియో చేసినాడు, రూపాయి పతనానికి హీరోలే కారణం అని చెప్పేసి. రూపాయి పతనానికి హీరోలే కారణం అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాడు అనమాట. చేసి నిజమేనేమో అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే నాకు తెలియని సబ్జెక్ట్ అనమాట. హీరోలు ఎలా కారణం అవుతారు, అతను వాళ్ళు సినిమాలు చేస్తారు కదా, మరి ఇతను ఎలా అన్నాడు నాకు తెలియదు. బేసిక్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా వర్క్ అవుతాయి, కొంచెం ట్రేడింగ్కి సంబంధించి ఐడియా ఉంది కాబట్టి, కొన్ని ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు కొంత ఐడియా అయితే ఉందన్నమాట. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎలా వర్కౌట్ అవుతాయి, బిజినెస్లు ఎలా జరుగుతూ ఉంటాయి, జీడిపి ఎలా వర్క్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ అంటే ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ మార్కెట్స్ క్రూడ్ ఆయిల్ అదేవిధంగా గోల్డ్ విషయంలో కావచ్చు ఎలా రియాక్ట్ అవుతూ ఉంటాయి, కమోడిటీస్ ఎలా వర్క్ అవుతూ ఉంటాయి, వీటన్నిటికి సంబంధించి నాకు ఒక ఐడియా ఉంది. కానీ ఇతను ఈ వీడియో చేసిన తర్వాత హీరోలు పతనమే మన రూపాయి పతనానికి కారణం అని చెప్పేసి అంటే నాకు అర్థం కాల. ఎందుకు ఇప్పుడు రూపాయి పతనం అవుతున్న మాట వాస్తవం, చాలా పతనం అవుతుంది. రోజు రోజుకి ఐఎన్ఆర్ వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది డాలర్తో కంపేర్ చేస్తే. ఎందుకు అయిపోతుంది అంటే దానికి సంబంధించి హీరోల కారణం అంటే ఎలా చెప్పాలి నాకు అదే అర్థం కాలేదు. ఈ రోజున ఒక యూఎస్డి టు ఐఎన్ఆర్ చూసుకుంటే కనుక ఎంత ఉంది, మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే ₹89 93 ఉంది. అంటే ఇంచుమించు ఒక 7 పైసలు కలిపితే ₹90 అనమాట. ఒక డాలర్ వాల్యూ ₹90 ఇండియన్ మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే భారత వాల్యూ అంటే భారత యొక్క ఆర్థిక శక్తి సామర్థ్యాలు కొంతమేర తగ్గుతున్నట్టు అవుతుంది. కానీ మన రూపాయి పతనానికి హీరోల కారణం అంటే ఎలా అవుతుంది? ఈయన ఒక లెక్క చెప్పినాడు, నాకు ఈయన మీద ఏం కోపం లేదు, బట్ నాకు అర్థం కాని విషయం. ఏం చెప్పినాడంటే, ఇప్పుడు మనం కేఎఫ్సి తింటాం, లేదంటే కనుక మెక్డొనాల్డ్స్ తింటూ ఉంటాం, లేదంటే కనుక ఫారిన్ కంట్రీస్కి సంబంధించినటువంటి కోక్లు తాగుతూ ఉంటాము, పెప్సీలు, స్ప్రైట్లు ఇవన్నీ తాగుతూ ఉంటాం. ఇవి తాగొద్దు, ఇవి తినొద్దు, వీటికి బదులుగా మన యాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఒకడు బజ్జీలు బండి పెట్టుకోవాలి, ఒకడు పునుగులు బండి పెట్టుకోవాలి, అదేవిధంగా ఇంకోటి వచ్చేసి సమోసా బండి పెట్టుకోవాలి. అంటే కేఎఫ్సీకి ఆల్టర్నేటివ్గా వీళ్ళు ఏదో తీసుకురావాలి, ఒక అల్లు అర్జున్ ఒక బ్రాండు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక బ్రాండు, మహేష్ బాబు ఒక బ్రాండు. సో వాళ్ళు తీసుకొస్తే కనుక వాటిలో తింటే కనుక భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పెరిగిద్ది అనేది ఇతని యొక్క ఇంటెన్షన్లో నాకైతే ఆ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది. తెలిసి అన్నాడో తెలియక అన్నాడో నాకైతే అర్థం కాలేదు, కానీ అది వాస్తవం కాదు 100%. ఫుడ్ మీద అంటే ఫారిన్ కంట్రీస్కి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి ఏవైతే ఫుడ్ బిజినెస్లు ఉన్నాయో అవి 100% అంత $1 ట్రిలియన్ సంబంధించినటువంటి రెవెన్యూ జనరేట్ చేసేటటువంటి కంపెనీలు ఏం కాదు. మెయిన్ సిటీస్లో మహా అయితే ఒక 4-5 ఫ్రాంచైజీలు ఉంటాయి, వాళ్ళకి అంతకుమించి ఎక్కువే ఉండవు. మహా వేసుకున్నా కానీ దాదాపు 1,00,000 కోట్ల బిజినెస్ కూడా కాదు అది. $1 మిలియన్ బిజినెస్ కూడా కాకపోయి ఉండొచ్చేమో బహుశా. అంటే తక్కువ అంటే మరి ఎలా చెప్పినా నాకు అది అర్థం కాలేదు. ఒక దేశం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు చైనాతో కంపేర్ చేసుకుందాం. చైనా అమెరికా కంటే బలంగా ఉందా తక్కువగా ఉందా? చైనా అమెరికా కంటే బలంగా ఉందా తక్కువగా ఉందా? ఒక మాట చెప్పండి చాలు. కరెన్సీ పరంగా అమెరికాతో కంపేర్ చేస్తే చైనా కరెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ డెవలప్మెంట్ పరంగా, మ్యానుఫ్యాక్చర్ పరంగా, ప్రపంచ దేశాల అమ్మకాల పరంగా చైనానే ఎక్కువ ఉంటుంది. పేరుకే అక్కడ అమెరికా, కానీ చైనా లీడ్ అనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే ఒక కరెన్సీ యొక్క స్థాయి ఎప్పుడు పెరుగుతుంది అంటే, ఒక వస్తువును తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం కారణంగా దాని యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కేజీ ఉల్లిపాయని ₹30 కొనుక్కుంటా ఉంటే అదే కేజీ ఉల్లిపాయ సౌదీ అరేబియాలో ఎంత ఉంటుంది? ₹80, ₹100 ఉండొచ్చు, ₹150 కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కారణంగా, ఆ కరెన్సీలో ట్రాన్సాక్షన్ జరగడం కారణంగా మనకి వాల్యూ పెరుగుతుంది, మనకి మనీ అనేది పెరగడం అయితే జరిగింది. అదే మనం మనకంటే తక్కువ, ఇప్పుడు మన ఇప్పుడు డాలర్ వచ్చేసి ₹90 దాకా ఉంది కదా, అదే పాకిస్తాన్ దాదాపు డాలర్ అంటే కనుక దాదాపు 200-300 ఉంటుంది అనమాట. వాళ్ళకి పంపించాం అనుకుంటే అది పతనమైనటువంటి వ్యవస్థ అనమాట. ఒక దేశం ఆర్థికంగా స్థిరపడాలంటే, ఒక దేశం పైకి రావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినారు కదా మేడ్ ఇన్ ఇండియా. ఒక సినిమా యాక్టర్ ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే అది దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళినా పెద్ద ఏమి అవ్వదు. వాటి ఫ్రాంచైజీలు తీసుకున్నంత మాత్రం వాళ్ళు ఏం కోట్లు వచ్చి పడవు. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ అంటే చెప్తాను చూడండి. ఎలక్ట్రానిక్ గూడ్స్, సెమీ కండక్టర్స్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్, మన కార్స్ కావచ్చు, ఆటోమొబైల్స్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మన దేశం నుంచి ప్రపంచ దేశాలకి కార్లు ఎక్స్పోర్ట్ అయితే దానికి సంబంధించిన కంపెనీలు ఇక్కడ భారీ స్థాయిలో ఇండియన్ మేడ్ కంపెనీలు ఉంటే అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ అవుతుంది. వందే భారత్ లాంటి ట్రైన్లు రోజుకి కొన్ని వందలు లేదంటే 10ల సంఖ్యలో ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే వేల కొద్దీ మన దేశ ఆర్థిక వ్యవస్థ గట్టిపడుతుంది. మన యొక్క ఫైటర్ జెట్లకి ఈ రోజుకి కూడా మనం ప్రపంచ దేశాల నుంచి అమెరికా ఇచ్చేటటువంటి ఇంజన్ కోసం ఎదురు చూడకుండా మనమే ప్రపంచ దేశాలకి
ఇంజన్లు ఎక్స్పోర్ట్ చేస్తే అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది. మన సొంతగా మనం బోయింగ్ లాంటి విమానాలు తయారు చేసుకుంటే అప్పుడు ఆర్థిక వ్యవస్థ తయారవుతుంది. మనంతటా మనం సబ్మెరైన్లు తయారు చేసుకుంటే ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. మనంతటా మనం ఫైటర్ జెట్లు తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్ అవుతుంది. అంతేగాని చికెన్ పీస్లు అమ్ముకుంటేనో 4 హోటల్స్ పెట్టుకుంటేనో ఆర్థిక వ్యవస్థ స్ట్రెంగ్తన్ కాదు. ఆర్థిక వ్యవస్థ అనేది చిన్నది కాదు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. $1 బిలియన్ మారిపోయింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ $4 ట్రిలియన్. దాదాపు ఇప్పుడు 4th పొజిషన్లో ఉందంటున్నారు. 4th 5 మధ్య కొట్టుకుంటుంది. అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, ఆ తర్వాత జర్మనీ కాదనుకుంటే జపాన్ తర్వాత ఇండియా ఉన్నట్టుంది. సో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వాడేటటువంటి మొబైల్స్ దగ్గర నుంచి, దీంట్లో ఉండేటువంటి చిప్స్ దగ్గర నుంచి, దాంట్లో ఉన్నటువంటి ప్రతి కాంపోనెంట్ని మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తే అప్పుడు మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది డెవలప్ అవుతుంది. దీనికోసం ఏం చేయాలో మనం చెప్పాలి. అంతేగాని సినిమా ఈ హీరోలు బయటకు వచ్చి కేఎఫ్సీలు పెడితేనో, బిఎఫ్సీలు పెడితేనో, సిఎఫ్సీలు పెడితేనో వర్కౌట్ కాదు. కంపెనీల నిర్మాణాలు జరగాల, మన ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఉత్పత్తి అనేది పెరగాల, ప్రపంచ దేశాలకు అందించాలా, ఎక్స్పోర్ట్స్ చేయాలా. దీనికోసం ఏం చేయాలో నేను చెప్తా చూడండి. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నాకు ఆ ఫీల్డ్లో కొన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చైనా అనే ఒక బిజినెస్ మోడల్ చూద్దాం. అది ఒక లెఫ్టిస్ట్ కంట్రీ అయినప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటో చెప్తాను. ఎలా అంటే చైనాలో ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుంది. అంటే మీ ఊళ్ళో మీరంతా కూడా ఉదాహరణకి మిర్చి అనే ఒక పంటను పండిస్తే కనుక దాన్ని ఒక హబ్గా తయారు చేసి ప్రపంచంలో ఎవడు ఎక్కడి నుంచి వచ్చినా సరే మిర్చి అంతా ఇక్కడే దొరికిద్ది అనే విధంగా వాళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క మొబైల్ Note 5 అనే మొబైల్ OnePlus వాడిది కాబట్టి, సో ఆ మొబైల్ని ఇక్కడే ఈ కంపెనీలు తయారు చేస్తాయి అని చెప్పేసి వివో కావచ్చు, ఒప్పో కావచ్చు, OnePlus కావచ్చు, లేదంటే శాంసంగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఏదైతే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకే చోట పెట్టి ఏర్పాటు చేయించి ఒక సిటీగా చేయించి ప్రపంచంలో నుంచి ఎవడు ఎక్కడి నుంచి వచ్చినా సరే వాడికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నింటిని కూడా ఇక్కడ నుంచి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐ ల్యాషెస్ వరకు, మన విగ్గుల దగ్గర నుంచి మొదలు పెడితే కాళ్ళకు వేసుకునేటటువంటి చెప్పుల వరకు ప్రతి దాన్ని కూడా వాళ్ళు చీప్గా మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతారు. అలాగే డబ్బును బట్టి, రేటును బట్టి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయగల సామర్థ్యం ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? మన గవర్నమెంట్ బొక్కతనం వల్ల మనం ఇట్లా తగలబడ్డాం. నేను ఇక్కడ ఒక కంపెనీ పెట్టాలంటే దాన్ని రీసెర్చ్ చేయాల్సింది నేను ఎక్కడ దాకా వద్దండి. ఏదైనా ఒక చిన్న కంపెనీ, ఒక చిన్న స్టార్టప్ చేద్దాం అనుకుంటున్నాను నేను. దేని మీద? ఫుడ్ బిజినెస్ కాదు, ఏదైనా రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి హోలీ కలర్స్ లాంటిదో, లేదంటే కనుక మరేదైనా వాటర్ బాటిల్స్కి సంబంధించి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో చేయాలనుకుంటున్నాను. అప్పుడు నాకేం కావాలి? దానికి తగినటువంటి మెషినరీ కావాలి. అది మన దేశంలో తయారీ కాదు, అది పరాయి దేశం నుంచి తెచ్చుకుంటాం. అందుకే చైనా డెవలప్ అవుతుంది. దానికి సంబంధించిన రా మెటీరియల్స్ మన దగ్గర ఉండవు, మనం చైనా దగ్గర నుంచి తెచ్చుకుంటాం. అందుకే దానికి అది డెవలప్ అవుతూ ఉంది. మన కంట్రీ డెవలప్ అవ్వాలంటే రా మెటీరియల్స్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ కావచ్చు అవన్నీ కూడా మనం సొంతగా తయారు చేసుకుంటే మన దేశం డెవలప్ అవుతుంది. వాటన్నిటిని ఎక్స్పోర్ట్ చేస్తే పేద దేశాలకి తక్కువ డబ్బుల్లో, ధనిక దేశాలకి దానికి తగినట్టుగా అత్యద్భుతమైన క్వాలిటీని మెయింటైన్ చేస్తూ కనుక మనం ఎక్స్పోర్ట్ చేస్తే కనుక అప్పుడు మన దేశం వాల్యూ పెరుగుతుంది. ఇంకో విషయం చెప్తున్నా, చైనా చేసేటటువంటి గొప్ప విషయం ఏంటో మనందరం కూడా చాలామంది అంటూ ఉంటారు, చైనా పనికి మాలింది అన్నట్టుగా. ఒక మాట చెప్తా చూడండి. చైనా ఏం చేస్తుంది అంటే ప్రతిదానికి కాపీ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మొబైల్ ఉంది, మనం తయారు చేయగలమంటే మన కంట్రీ చేయగలిగిద్ది. కానీ చైనా ఏం చేస్తుందంటే దీన్ని కాపీ చేసేసిద్ది. ఏదైనా సరే దేన్నైనా కాపీ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశం ఒక కంప్యూటర్ తయారు చేసింది, దాన్ని కాపీ చేసేసిద్ది. దాన్ని ఒకటి తెచ్చుకోవడం, రివర్స్ ఇంజనీరింగ్ లాంటివి చేసేసిద్ది. దాంతో పని అయిపోతుంది అనమాట. ఇప్పుడు అలీబాబా లాంటి సైట్లు చూడండి మీరు. చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక అలాంటి మన ఇండియా మార్ట్ ఉంది. వాళ్ళు కూడా ఆ ఇండియా మార్ట్లో ఉండే సరుకులు కూడా చైనా నుంచి వచ్చాయి. వాళ్ళ దగ్గర అగ్గి పొలాల దగ్గర నుంచి మొదలు పెడితే మన రూఫ్కి వేసుకునేటటువంటి టాప్ల వరకు ప్రతి దానికి సంబంధించి, వాల్స్కి వేసుకునేటటువంటి స్టిక్కర్స్, వాల్ ప్యానల్స్ కావచ్చు, ప్రతి దానికి సంబంధించి ఈ మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, నా ఎదురుగా ఉన్న లేకపోతే కేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చైనాలో ఏదో ఒక రూపంలో తయారైనటువంటివే. మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కావాలి. ఒక వైర్ సంబంధించిన సి టైపు
సంబంధించినటువంటి కేబుల్ తయారు చేయాలని చెప్పేసి నేను కంపెనీ పెట్టాలనుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చైనా దగ్గర ఉంది. చైనా పర్సన్ అనుకుంటే కనుక సార్ నేను ఇక్కడ ఈ కేబుల్ తయారు చేద్దాం అనుకుంటున్నాను, దానికి సంబంధించి నాకు ప్రొవైడ్ చేయమంటే చైనా గవర్నమెంట్ వాడు ఉండడానికి కావచ్చు, వాడి మెషినరీకి సంబంధించి కావచ్చు, సబ్సిడీల దగ్గర నుంచి మొదలుపెట్టి వాడికి ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అవసరాలన్నింటినీ తీర్చే విధంగా అక్కడితో ఆకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఎలా చేయాలని చెప్పేసి ట్రైనింగ్ కూడా ఇచ్చి చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు కొన్ని జిల్లాలు ఉన్నాయి కదా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు. ఇప్పుడు శ్రీకాకుళం అనుకుంటే కనుక ప్లాస్టిక్కి సంబంధించిన వస్తువులు తయారు చేసేటువంటి ఒక హబ్గా మార్చాలి. వైజాగ్ అనుకుంటే కనుక స్టీల్కి సంబంధించినటువంటి ఒక హబ్గా మార్చాలి. ఒకే చోట కొన్ని వందల కంపెనీలు ఉండాలా. అదే కృష్ణా జిల్లా విషయానికి వస్తే కనుక బంగారంకి సంబంధించో లేకపోతే ఏదైనా వస్తువులకు సంబంధించి ఏదైనా మెషినరీకి సంబంధించినటువంటి తయారు చేసేటువంటి వస్తువులకు సంబంధించి ఉండాలా. రాయలసీమ ప్రాంతానికి ఒక జిల్లాకి పోతే కనుక ఇక్కడ మన ఏదైతే రోడ్లు గోల్డ్కి సంబంధించి ఆర్నమెంట్స్ ఉంటాయి వాటికి సంబంధించి మన దేశంలో మంచి క్రేజ్ ఉంటుంది, వాటికి సంబంధించి తయారు చేయాలా. ఇవన్నీ కూడా గవర్నమెంట్ వసతులు కల్పించాలా. ఈ దేశంలో ఎలా ఉంటుందంటే ఒక థాట్ రావాల్సింది నాకే, వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బు సంపాదించాల్సింది నేనే, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటటువంటి వస్తువులు తెచ్చుకోవాల్సింది నేనే, ఆ తర్వాత రా మెటీరియల్స్ తెచ్చుకోవాల్సింది నేనే, ఆ తర్వాత దాన్ని అమ్మడానికి ప్రమోట్ చేసుకోవాల్సింది నేనే. ఇవన్నీ అయ్యేపాటికి ఒక బిజినెస్ పెట్టినోడు సర్వనాశనం అయిపోతాడు. అదే గవర్నమెంట్ ఒక ప్లేస్ చూపించి మీరు ఇక్కడే కంపెనీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వరుస పెట్టి అన్ని ఒకే రకమైన కంపెనీలు ఉంటే కనుక ఆ చుట్టూ వచ్చేవాడు ఎవరి దగ్గర ఏది నచ్చితే అది తీసుకుంటూ ఉంటాడు. సో ఇదనమాట గ్రౌండ్ రియాలిటీ. అంతేగాని సినిమా హీరోలు ఏదో చేస్తానో, కేఎఫ్సీలు పెట్టుకుంటేనో, తక్కువ తోటకూర పెట్టుకుంటేనో ఇది నడిచేటటువంటి పంచాయతీ అయితే కాదు. ఆ విషయాన్ని అయితే మీరు అర్థం చేసుకోండి. ఇది గవర్నమెంట్లో ఈ విధంగా తీసుకురావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బులు తీసుకురావాలి. ప్రతి ప్లేస్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఉండాలి. ఒక నియోజకవర్గం ఒక జిల్లా అనుకుంటే కనుక ఆ జిల్లాలో ఒక పెద్ద ప్లేస్లో కొన్ని వందల కొద్ది ఒకే వస్తువును తయారు చేసిన కంపెనీలు ఉండాలి. వాటిని ఎక్స్పోర్ట్ చేసే విధంగా గవర్నమెంట్ ఫెసిలిటీస్ కల్పించాలి. ఇవన్నీ నడిస్తేనే మన దేశం ఆర్థిక వ్యవస్థ అనేది స్థిరపడుతుంది. ఇంకో విషయం చెప్తున్నా, ఇంకో రెండో టర్మ్ కూడా మీకు చెప్పాలి కాబట్టి అది కూడా చెప్తా. ఇప్పుడు మన యొక్క రూపీ వాల్యూ పడిపోయింది, దానివల్ల మనకు నష్టం అంటే కొంతమేర మనకి నష్టం ఉన్నప్పుడు కూడా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ మన మీద 50% టారిఫ్లు వేసినాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ వాడు ఒక వస్తువుని 100 రూపాయలకు అమ్ముతున్నాడు, కానీ మనకి 50% టారిఫ్ వేయడం వల్ల 150 రూపాయలకి మనం అమ్మాల్సి వస్తుంది సేమ్ వస్తువుని. అప్పుడు ఎవరు నష్టపోతారు? అక్కడ కన్జ్యూమర్ నష్టపోతాడు. ఎవరిది కొంటే? ఇండియాది కొంటే. అందుకోసం అని చెప్పేసి వాడు బంగ్లాదేశ్ కొంటాడు, లేదంటే తక్కువ రేటుకి అమ్మేటటువంటి కంట్రీ దగ్గర కొంటాడు. మన దేశం కూడా ఏం చేసిందంటే లైట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఏదైతే వాల్యూ పెరుగుతుందో, ఈ రూపీ వాల్యూ పడిపోతూ ఉంటుందో దీని కారణంగా ఏమవుతుందంటే కొంచెం ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి అనమాట. అంటే ప్రొడక్ట్ వాల్యూ అనేది కొంతమేర అక్కడ తగ్గుతూ ఉంటుంది. దాంతో కొనుక్కోవడానికి వీలవుతుంది అనమాట ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు. అర్థమైందా? అంతేగాని ఇలా సినిమా హీరోలకు సంబంధించి రెస్టారెంట్లు పెడితేనో, బిఎఫ్సీలు పెడితేనో, లేకపోతే ఇంకేదో పెడితేనో వర్కౌట్ కావు. దయచేసి ఆ వేలో కన్వే చేయొద్దు. మీకు తెలియకపోతే ఒకవేళ దాన్ని కన్విన్స్ చేసే విధానం ఒకటి ఉంటుంది, కానీ చెప్పండి సినిమా హీరోలకు సంబంధించి సార్ మీరు ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టండి సార్, లేకపోతే కనుక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి అనమాట. దానివల్ల ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో చికెన్, మటన్ అనే కాదు, నాన్ వెజ్ ఫుడ్స్ అనే కాదు, వెజ్ ఫుడ్స్ కూడా, డ్రైడ్ ఫుడ్స్ కూడా ఇతర దేశాల్లో చాలా ఎక్కువగా తింటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆనియన్ని డ్రై చేసుకుని పెద్ద తినం, కానీ ప్రపంచ దేశాల్లో ఆనియన్ పౌడర్ కావచ్చు, మొరింగా అంటే ములగాకు పౌడర్ కావచ్చు, లేదంటే డ్రై చేసినటువంటి వంటకాలకి మన కూరగాయలకి సంబంధించి చాలా ఉంటుంది అనమాట. కొన్ని మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ చేసే విధంగా నాణ్యతతో కొన్ని హబ్బులు లాంటివి ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వాలు ప్రపంచ దేశాలతో మాట్లాడి డీలింగ్ చేస్తే కనుక వర్కౌట్ అవుతుంది. ఓకే, చైనా అలా డెవలప్ అయింది. చైనా ఏదో గుడ్లో మెల్ల అయిన దేశం కాదు. చైనా దాని యొక్క యాన్ అనుకుంటా దాన్ని. సో కరెన్సీ అది దాని కరెన్సీ తక్కువ ఉందని కారణం ఏంటంటే ఎక్స్పోర్ట్ దానివల్ల పెరుగుతోంది. అదే అమెరికా డాలర్ లెక్క ఉంటే కనుక అమెరికా డాలర్లో మనకి ఒక వస్తువు ఇక్కడికి పంపిస్తే మనం ఎలా కొనగలుగుతాం? అమెరికా డాలర్లో మన దగ్గర ఏమో కేజీ ఉల్లిపాయలు 30 రూపాయలు అనుకుంటే వాళ్ళ దగ్గర $3 అంటాడు, 3 9లు 27 రూపాయలు, $270 రూపాయలు. $3 అంటే $270. $1 వచ్చేసి $90 కదా. $3 అంటే $270. మనకేమో ఇక్కడ 30 రూపాయలకు వస్తుంది. వాడు మనకి ఇంపోర్ట్ చేయడం వల్ల, వాడు మనకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల, మనం ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల అంత పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే కానీ కరెన్సీ తక్కువ ఉందంటే ఎస్, కానీ మన ఎక్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ఎక్స్పోర్ట్స్ లేవు. మనం అనుకున్న స్థాయిలో ఎక్స్పోర్ట్ చేయట్లేదు. మనకు రష్యా చాలా మిత్ర దేశం. మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాం తెలుసా? $5 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేస్తాం. కానీ మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటాం తెలుసా? దాదాపు $60 to $70 బిలియన్ వర్త్ ఉన్నటువంటి ఆయిల్ని, ప్రొడక్ట్స్ని, మిలిటరీ అంటే మన వెపన్స్ని తెచ్చుకుంటాం మనం ఇక్కడ. మనం ఎంత చేయాలి? ఎప్పుడు కూడా డెఫిషిట్ అంత ఉండకూడదు. అది కరెక్ట్ విధానం కూడా కాదు.
వాళ్ళు 50 కోట్లు 50 బిలియన్ డాలర్లు మనకి పంపిస్తున్నారంటే మనం కూడా మినిమం 30 to 50 బిలియన్ డాలర్స్ మధ్యలో ఉండాలా ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్స్ అనేది. కానీ మనకు అంత లేవే. సో మనం ఇక్కడే అర్థమవుతుంది, ఇక్కడేనే కాదు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చెయ్యం. మనం కేవలం ఎక్స్పోర్ట్ చేసేది ఏంటంటే ఐటీ సర్వీసెస్ మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మనం ప్రొడక్ట్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పెట్టినంత వరకు మన దేశం నెంబర్ 1 కాదు, ఛాన్సే లేదు. ఈ ప్రభుత్వానికి తెలియదంటే తెలుసు, చేయరా అంటే చేయరు. ఇంతకుముందు చెప్పినా కదా, ఒక కంపెనీ మనం పెట్టాలంటే, ఒక చిన్న స్టార్టప్ పెట్టాలంటే దాని గ్రౌండ్ దగ్గర నుంచి మొదలు పెడితే, డిజైన్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ మనమే చేయాలి. కానీ చైనాలో కాదు. మనం వెళ్ళి మనకు ఉన్నటువంటి థాట్ గురించి ఒకరికి చెప్తే కనుక వాళ్ళు డిజైన్ చేస్తారు, ఇది ఎలా చేయాలండి, ఎలా చేయాలండి, ఈ విధంగా ముందుకెళ్ళాలండి, ఇది ప్రాసెస్ ఉంటుందండి. లోన్స్కి సంబంధించి కావచ్చు, సబ్సిడీలకు సంబంధించి కావచ్చు, 90% సబ్సిడీలు ఉంటాయి చైనాలో 90% సబ్సిడీలు ఉంటాయి. ప్రొడక్ట్లకు ఉంటాయి, ఎక్స్పోర్ట్ చేయడానికి ఉంటాయి. ఇదంతా కూడా నడుస్తాం. కాబట్టి ఓల్డ్ బిజినెస్ గురించి ప్రపంచ దేశాలు తిరిగితే ఓకే, కానీ ఓల్డ్ బిజినెస్ కూడా తెలుసుకోవాలి కదా. ఓల్డ్ బిజినెస్ తెలుసుకోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదేమో. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఏవో చేస్తే అంత వర్కౌట్ కాదు, అది అబద్ధం. వాళ్ళు చేసినంత మాత్రం ఏం కాదు. మేడ్ ఇన్ ఇండియా టీ షర్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎలక్ట్రిక్ కాంపోనెంట్ వరకు ప్రతిదీ మన కంట్రీలోనే తయారు చేయాలి, మనమే తయారు చేయాలి. గుండీల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ మన చేతిలో నుంచి వెళ్ళాలి. అప్పుడు మన దేశం ఉండాలి. ఎక్స్పోర్ట్స్ పెరిగితేనే దేశం డెవలప్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ పెరిగితేనే రియల్ రూపీ వాల్యూ పెరుగుతుంది. అంతేగాని ఎక్స్పోర్ట్స్ అంటే ఐటీ ఎక్స్పోర్ట్స్ కాదు. ఐటీ ఎక్స్పోర్ట్స్ పెద్ద యూజ్ లేదు, అవి యూజ్లెస్. ప్రొడక్ట్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్సే రియల్ ఎక్స్పోర్ట్స్. వాడు అవసరమైతే ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆ దేశంలో పెట్టుకుంటాడు తీసుకుపోయి. ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది. అవి మన ఓన్ సంస్థలు అనుకున్నారా? కాదు. మన వాళ్ళు ఇక్కడ వాళ్ళ కోసం వర్క్ చేస్తూ ఉంటారు, అది ఎక్స్పోర్ట్ అనమాట. దానివల్ల ఏమో యూజ్ మనకి. అరెట్టైన మన ఒక యాప్ వచ్చింది, జోహా అనే ఒక కంపెనీ ఉంది, అది మనది. వాళ్ళు సొంతగా మన వాళ్ళు తయారు చేసి అది మన దేశంలో వాడుతూ ఉంటే అది అప్పుడు మన ఎక్స్పోర్ట్స్, మన వ్యవహారం అనేది తెలిసేది. మన ప్రోడక్ట్ని ప్రపంచ దేశాలు వాడాలి, అది ఐటీ అయినా ప్రొడక్ట్ బేస్డ్ అయినా. అప్పుడు వరకు దేశం వృద్ధి చెందదు, డెవలప్ కాదు, డెవలపింగ్ కంట్రీగానే ఉంటుంది. నా చిన్నప్పటి నుంచి భారతదేశం అంటే డెవలపింగ్ కంట్రీనే, డెవలప్డ్ కంట్రీ అవ్వదు ఇది ఎప్పటికీ కూడా. ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ లేకపోతే ఎప్పటికీ డెవలప్ కాదు. మనం గుండీలు కూడా చైనా నుంచి తెచ్చుకుంటాం. ఫోన్లో ఉన్నటువంటి ప్రతి కాంపోనెంట్ చైనా నుంచి రావాల్సిందే. చివరికి డిస్ప్లే కూడా చైనా నుంచి రావాల్సిందే. పౌచ్ కూడా చైనా నుంచి తెచ్చుకుంటున్నాము. అన్నీ మేడ్ ఇన్ చైనా. మరి మనం ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేయం? ఎందుకంటే మన ప్రభుత్వాలు మనకు సబ్సిడీలు ఇవ్వవు. మన ప్రభుత్వాలు మనకు ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా యూనిట్లు ఏర్పాటు చేయించనివ్వవు. మనకి స్థలాలు ఇవ్వవు, సబ్సిడీలు ఇవ్వవు. మరి మనం ఎలా చేస్తాం? తక్కువకు వస్తున్నాయి కాబట్టి చైనా నుంచి, ఇప్పుడు అలీబాబా కావచ్చు, ఇంకొక చాలా చైనాకి సంబంధించి చైనా మార్ట్స్ అని చెప్పేసి రకరకాలు ఉంటాయి అనమాట. వాటిలో నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. వాళ్ళు చాలా చీప్గా మనకు అమ్ముతారు. అది చీప్ ప్రోడక్ట్ అంటే చీప్గా అమ్ముతారు. కాబట్టి నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న మీ విషయం మీ అందరికి కూడా ఒక్కటే, ట్యాప్లో పడద్దు. సినిమా హీరోలు ప్రమోట్ చేసినంత మాత్రం అక్కడ ఏమో కూడా పడదు. మనంతటా మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బులు తయారు చేస్తాం. అది సంగతి, ఇది గ్రౌండ్ రియాలిటీ.